1950 జనవరి 26వ తేదీ ఉదయం 7 గంటలకు. ఎలా ఉన్నావేమి టీచర్? టీ తాగుతురా? ఓ సుబ్బయ్య, మన రామారావు చేసా సుబ్బయ్య. ఇదిగో నా అక్కడ కొడుకు చరణ్ సింగ్. నమస్తే బాబాయ్. బాగున్నావా చరణ్? రోజు బడికి పోతున్నావా? పోతున్నా బాబాయ్. ఈ మధ్య రోజు మన ఉద్యమకారుల గురించి గొప్పగా చెప్తున్నారు. కానీ ఏంటి చరణ్, నేను నసుకురా? ఏంటి చెప్పు. ఏం లేదు బాబాయ్, మనకు స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలుగా కావస్తుంది. ఇంకా బ్రిటిష్ చట్టాలనే పాటిస్తున్నాం కదా. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి బాబాయ్? నువ్వు చెప్పింది నిజమే చరణ్. మరి అవును చరణ్ సింగ్, మీరు చెప్పింది నిజమే. కానీ స్వతంత్రం రాగానే మీ పెద్దనాన్న అంబేద్కర్ గారి అక్షయతనం ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు కదా. డ్రాఫ్టింగ్ కమిటీనా? అదే డ్రాఫ్టింగ్ కమిటీ. 1947 ఆగస్ట్ 29 ఏర్పాటైన ఈ కమిటీ మన కోసం రాజ్యాంగాన్ని రాస్తుంది. మనం ఎవరి మీద ఆధారపడే అవసరం రాదు. మరి ఆ రాజ్యాంగం రాయడం పూర్తయింది అసలు? ఏమిటి అందరూ అలా దిగాలుగా ఉన్నారు? 2 నెలల కిందటగా రాజ్యాంగం రాసి ఉంది. ఏ క్షణమైన భారతదేశం రాజ్యాంగం అమల్లోకి రావచ్చు. ఓపికగా ఉండండి. అందరూ ఇట్రాని రేడియోలో ఏదో రాజ్యాంగం గురించి బాబు రాజేంద్రం సార్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాస్వామ్య లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సైనిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, స్వేచ్ఛ, అంతస్తుల్లోనూ అవకాశంలోనూ సమానత్వం చేర్చుటకు, వారందరిలో గౌరవాన్ని, సమైక్యత పెంపొందించడానికి సత్యపూర్వకంగా తీర్మానించుకొని నవంబర్ 26, 1949 రూపొందించుకున్నాం. శాసనాన్ని గణతంత్రంగా మాకు మేము సమర్పించుకుంటున్నాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! ఈ రోజు మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని క్షణం.